ఏ ముచ్చటైనా సరే 3 రోజులు ఆగితే అంతా బయటపడుతుంది. మీరెంత దాపెడదాం అనుకున్నా దాగది. అసలే ఇది సోషల్ మీడియాల కాలం. 2 రోజులు ఆగుర్రి, అన్ని వివరాలు బయటపడతాయి. ఏంది ఏం వివరాలు అనుకుంటున్నారా? నాకే తెలియదు, ఇంకా మీకేం చెప్తా. మొదలైతే ఈ వార్త చూడుర్రి, దొరకబట్టినాక మిగిలిన వివరాలు చెప్తా గాని. ఊర్లల్లా సర్పంచ్ సాబ్ ఎవరన్నా కలిస్తేనే ఊళ్ళో పూట్ పూట్ అవుతుంది. ఎవరన్నా కలిసిండు, ఎంతసేపు మాట్లాడిండు, ఏం మాట్లాడిండు, ఎందుకు కలిసిండని అన్ని ముచ్చట్లు బట్ట బయలైతాయి. అసొంటిది రాష్ట్ర మంత్రి దేశంలో బిజినెస్ చేసేటోళ్లలోనే ఫేమస్ అయిన పెద్ద మనిషిని కలిస్తే శ్రీమంత ముచ్చట సుతం బయటకు రాలేదు. హైదరాబాద్ లా కోహినూర్ హోటల్ లా మంత్రి పొంగులేటి సారు, ఆదాని సారు ఇద్దరు సీక్రెట్ గా కలిసిరట. అటు దేశంలో ఆదాని సారు బీజేపీలకు కాస్త దోస్తు, ఇటు చూస్తేనేమో రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ నడుస్తున్నది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి మూడో కంటికి తెలవకుండా మీటింగ్ పెట్టుకున్న ముచ్చట ఈని రాష్ట్రంలో షేయి పార్టీలు ఆదానితోనే సోపది వేస్తున్నారా అని డౌట్ పడుతున్నారు జనాలు. ఇన్ని రోజుల సంధి లేనిది ఇప్పుడే ఉన్న పలంగా సీక్రెట్ గా మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారబ్బా? ఈడీ కేసులకెళ్లి బయట పడనీకనే పొంగులేటి సారు ఆదాని సారు తోటి మీటింగ్ అయిందా, లేక రాయదుర్గం కాడ ఉన్న 84 ఎకరాలు ఆదానికి అప్పన్నంగా అప్పచెప్పటందుక? ఇప్పటిదాకా వీళ్ళిద్దరు ఎందుకు కలిసిరనే ముచ్చట ఎందుకు బయటకు రాలేదు అని మస్తు డౌట్లు కొడుతున్నారు. మొన్నటికి మొన్న పొంగులేటి సారోల ఇంట్లో ఈడీ వరుస పెట్టి సోదాలు చేసింది. 10 నెలల్లో కోట్ల రూపాయలు కూడబెట్టిర్రని పెద్ద పెద్ద మిషన్లు తీసుకుపోయి పైసలు కట్టలు లెక్క పెట్టిర్రు. మరి ఇప్పటిదాకా లెక్కలైతే బయటికి రాలే. ఈ లెక్కలు బయటపడలేదంటే ఆదాని సారు మహత్యమేనా? ఈడీ కేసుల వాళ్ళ నుంచి తప్పించుకోనికనే పొంగులేటి సారు ఆదానిని కలిసిండా? ముంబైలా ధారావి ప్రాజెక్టును ఆదానికి ఇచ్చినట్టు హైదరాబాద్ లో మూసి ప్రాజెక్టును ఆదానికి ఇచ్చి కమిషన్లు లెక్క పెట్టుకునేటందుక అని అనుమానం కొడుతున్నది. అయితే ఈ మీటింగ్ లో పొంగులేటి సారు తోటి కాంగ్రెస్ వాళ్ళ డ్యామేజ్ కంట్రోలర్ కనుగోలు సునీల్ సుతం ఉన్నాడట. మూసి ప్రాజెక్టు తోటి జనాలల్ల మంటల కలిసిన కాంగ్రెస్ ఇజ్జత్ ని ఎట్లా కాపాడాలి, ఆదానికి ఇచ్చిన ముచ్చట ఎట్లా దాపెట్టాలని వ్యవహారం నడపనికే సునీల్ కనుగోలుకి 500 కోట్లు ఇచ్చి డీల్ చేసుకున్నారని తెలిసింది. ఒక దిక్కు ఆదాని మీద కాంగ్రెస్ పెద్ద లీడర్ రాహుల్ గాంధీ విమర్శలు చేస్తుంటాడు, ఇంకో దిక్కేమో సీఎం రేవంత్ వారు మంత్రి పొంగులేటి వారు ఆదాని తోటి ఒప్పందాలు చేసుకుంటారు. మీద చూడబోతే కుస్తీ, లోపల లోపల దోస్తి అన్నట్టే ఉన్నది పోండి కదా.